मेहर बाबा की जय. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. జై. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. జై అవతార్ మెహర్ బాబాకి బాబాకి జై. జై. అందరికి జై బాబా. ప్రేమపూర్వక జయబాబాలు. అవతార్ మెహర్ మన భాగ్యము, మన పూర్వజన్మ సుకృతము అవతార పురుషులతో ప్రతిరోజు సహజీవనం సాగించేటటువంటి మహత్ భాగ్యానికి మనం నోచుకున్నాం. ఇది మన గొప్పతనం కాదు, ఆయనకి మన మీద ఉన్న ప్రేమ చేత సాగుతూ ఉన్నది. ఆయన చరిత్రను తెలుసుకోవడం అంటే ఒక విధంగా అవతార పురుషుడు ప్రపంచానికి అందించినటువంటి సమస్తం కూడా మనకి చరిత్రలో మనకి చక్కగా అర్థమవుతుంది. అందుచేత చాలా గొప్ప అవకాశం బాబా మనకిచ్చారు. అటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఆ ప్రణవమూర్తికి, ఆ అనంతునికి, ఆ ప్రేమావతారునికి ఏమి ఇచ్చి మనం రుణం తెచ్చుకోగలము? అందుచేత ఆయనకి మనందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున 1,000,000 కోటి పాదాభివందనాలను అర్పిస్తూ మనం ఇందులో భాగంగా ప్రభు చరిత్రం 10వ భాగం చదువుకుంటూ 4382వ పేజీకి వచ్చాం. అందులో 2వ పేర మనం నేను ధనికుల్లో అత్యంత ధనికున్నని, బీదవారిలో ఒకడు బీదవాడినని నా దివ్యాధికారంతో చెబుతున్నాను. ఇది వట్టి ప్రకటన కాదు, ఇది సత్యము అని చెప్పిన పేరతో ఆపుకున్నాం. నేను మౌనం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పుడు మన శ్రీనుబాబు చదువుతారు. జాగ్రత్తగా ఆకలింపు చేసుకోండి. అవతార్ మెహర్ బాబాకి జై. దానికంటే ముందుగా మన మెహర్ బాబా ప్రేమికులైనటువంటి గోరు మోహన్ రావు గారి అబ్బాయి మెహర్ ప్రసాద్ నిన్న రాత్రి 11 గంటలకి కన్నుమూశారు. ఆయన కొంతకాలం మెహర్ బాబా రాజా అవతార్ మెహర్ బాబా సెంటర్ కి సెక్రటరీగా కూడా వ్యవహరించారు. దానికి గాను 1 నిమిషం మౌనం పాటిద్దాం. తప్పకుండా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై. అని అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు కన్న బిడ్డలకి అన్ని విషయాలు చెప్పియాల. చెప్పకపోతే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు మరి ఏమీ చెప్పడానికి అవకాశం ఉండదు వాళ్ళకి. కొంచెం ఇది మీరంతా కూడా గుర్తుంచుకొని మీకు పరిచయం ఉన్న వాళ్ళందరికీ విషయం చెప్పండి. హార్ట్ అటాక్ వచ్చినటువంటి వాడు అన్నీ చెప్తే పర్వాలేదు, కానీ లేకపోతే ఆ తర్వాత కుటుంబం చాలా ఇబ్బందులకు గురైపోద్ది. అందుచేత ప్రతి పేరెంట్ కూడా ఇది గ్రహించి పిల్లలకి ముందుగానే అన్ని విషయాలు వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చేయాలి. అన్ని విషయాలు వాళ్ళు రేపు పొద్దుట అయోమయ స్థితిలో పడకూడదు మనం కన్నందుకు. అవతార్ మెహర్ బాబాకి జై. నాన్న ప్రారంభించు. అవతార్ మెహర్ బాబాకి జై. నేను మౌనం ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు మస్తులకు, పేదవారికి ఇచ్చే సమయంలో తప్ప ధనాన్ని తాకలేదు. నాతో ఉన్న మండలి వారు నేను స్వీకరించి పంచిన డబ్బు యొక్క జమా ఖర్చులు రాస్తారు. గత 27 సంవత్సరాలలో నా చేతుల ద్వారా పంచబడిన ధనము అక్షరాల 80 లక్షల రూపాయలని వారు తెలియజేశారు. ఇప్పుడు నా చేతిలో పైసా లేదు. ధనం ఉపయోగకరమైనదే, అలాగే నాశనానికి కూడా అదే కారణం కాగలదు. కానీ
సద్గురువులతో సంబంధం లేని ఆధ్యాత్మిక సాధకులకు సంపూర్ణ సన్యాసం తప్పనిసరి అన్నారు. వివిధ గురువులు వివిధ పద్ధతులను అవలంబిస్తారు. పరిపూర్ణుడైన సాయిబాబా ధనాన్ని సేకరించడంలో విభిన్నమైన పద్ధతిని అవలంబించాడు. తన దర్బార్లోనికి వచ్చిన వారి జేబులో ఉన్న ధనమంతా అడిగి తీసుకునేవాడు. అలా తీసుకున్న ధనమంతా అదే రోజు సాయంత్రానికి అందరికీ పంచిపెట్టేసేవాడు. ముఖ్యంగా బర్రా బాబాకి ఇచ్చేవాడు. అతడు చాలా లావుగా ఉండేవాడు. రోజంతా సాయి ప్రక్కనే కూర్చునేవాడు. కొన్నిసార్లు సాయిబాబా తన వద్దకు వచ్చిన వ్యక్తి జేబులో పైసా కూడా మిగలనివ్వకుండా మొత్తం తీసుకునేవాడు. తిరిగి వెళ్లేందుకు వారి వద్ద రైలు టికెట్కి కూడా డబ్బుండేది కాదు. ఆయనలో నమ్మకం ఉన్నవారు ఈ పోకడను తప్పు పెట్టేవారు కాదు, సందేహించేవారు కాదు. కానీ సాయిబాబా పట్ల విశ్వాసం లేనివారు మాత్రం ఆయన తీరుని అర్థం చేసుకోలేకపోయేవారు. ఉపాసనీ మహారాజ్ ఆ ప్రదేశంలోని ఒక పాడుపడిన గుడిలో ఉంటూ ఉండేవాడు. ఆహారం కానీ నీటిని కానీ తీసుకోకుండా ఉపవాసం ఉండేవాడు. సాయిబాబా అలా ధనాన్ని ఎందుకు సేకరిస్తున్నాడని, అదే సాయంత్రం మళ్ళీ ఆ డబ్బును ఎందుకు పంచిపెట్టేస్తున్నాడని, అందులోనూ ముఖ్యంగా బర్రా బాబాకి ఎక్కువ మొత్తం ఎందుకు ఇస్తున్నాడని ఒకసారి ఎవరో ఉపాసనని అడిగారు. సాయిబాబా ప్రజలందరి వద్ద నుండి మురికిని, మాలిన్యాన్ని సేకరించి పెద్ద పొట్టగల బర్రాబాబా కడుపులోకి చేరుస్తున్నాడని ఉపాసనీ మహారాజ్ సమాధానం చెప్పారు. అయినా ప్రజలన్నడు సాయి విధానాన్ని అర్థం చేసుకోలేదు సరికదా, అనవసరమైన అపోహపడుతున్నారని కూడా ఉపాసని అనేవాడు. అదే సమయంలో పూణేలో ఉండే ఆధ్యాత్మిక సామ్రాజ్ఞి సద్గురు బాబాజాన్ మరొక పద్ధతిని అవలంబించేది. ఆవిడను పరిశీలించి చూసిన వారందరికీ ఆ దైవీ మాత నిలువ నీడ లేకుండా ఒక వేప చెట్టు కింద రాత్రి పగలు గడుపుతుందని తెలుసు. ఆమె చాలా వృద్ధురాలు, చాలా సౌందర్యవతి కూడా. చలికాలమైన ఎండాకాలమైన రాత్రి పగలు ఎప్పుడూ నిద్రపోయేది కాదు. తెల్లవారుజామున 4 నుండి 5 గంటల వరకు ఆ చెట్టు కిందే మేనువాల్చేది. ఆమె ప్రక్కనే రాత్రి అంతా కూర్చొని ఉండమని నేను గుస్తాజీని ఆదేశించాను. ఎవరైనా ఆమెకు డబ్బు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆమెను సమీపిస్తే కాలుతున్న కట్టె పట్టుకొని ఆ వ్యక్తిని తరిమి కొట్టడం గుస్తాజీ గమనించేవాడు. సహజంగానే ఆ వ్యక్తి పారిపోయేవాడు. ధనం పట్ల ఆమె ప్రవర్తన ఆ తీరుగా ఉండేది. షిరిడీలో సాయిబాబా డబ్బును అడిగి తీసుకునేవాడు. అదే సమయంలో పూణేలో ఉన్న బాబాజాన్ డబ్బు ఇవ్వజూపిన వారిని తరిమి కొట్టేది. ఇద్దరూ సద్గురువులే, వారి కార్య విధానం మాత్రం వేరుగా ఉండేది. ఈరోజు ఆ ముగ్గురు సద్గురువులను తలుచుకునే అవకాశం కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వారు నాతో అంతర్గతంగా ప్రగాఢమైన సంబంధం కలిగి ఉన్నారు, నాలో అధివసించి ఉన్నారు. నన్ను ప్రేమించే వారంతా నాతో కలిసి ఈ సద్గురువులకు ప్రణమిల్లండి. బాబా మరియు సమావేశానికి వచ్చిన వారందరూ లేచి నిలబడి భక్తిపూర్వకంగా ఈ ముగ్గురు సద్గురువులకు నమస్కరించారు. బాబాకు ధనాన్ని, ఆస్తిపాస్తులను సమర్పిస్తామని అంగీకరించిన వారి జాబితాను చదవమని మిను ఖరాస్ను బాబా ఆదేశించారు. దానికి ముందు బాబా నిన్న ధనసేకరణ గురించి నా గదిలో మండల వారితో చర్చించాను. నవజీవన నియమాలను అనుసరించి నేను ధనం స్వీకరించను. అందువల్ల హరజీవన్ లాల్ నాకు 4,000 రూపాయలు ఇవ్వజూపినప్పుడు నేను సంకోచించాను. ఇప్పుడు ధనాన్ని స్వీకరించడం అనే ఆ జాబితాలో మీ పేరు లేనప్పటికీ మీ ప్రేమ చిహ్నంగా మీరు 1 రూపాయి అయినా ఇవ్వవచ్చు. అలా ఇవ్వడం వలన మీ అందరిలో మేము కూడా ఇవ్వగలిగాము
అనే భావన మీకు కలుగుతుంది అన్నారు. ఈ సందర్భంలో బాబా కార్యనిర్వాహక పెద్దలకు ఒక ప్రత్యేకమైన సూచన చేశారు. ఇప్పుడు అదనంగా మరికొంత అధిక మొత్తాన్ని ఇవ్వాలన్న భావన వారిలో రాకూడదన్నారు. ఎందుకంటే వారి ఊరికి బాబా వచ్చినప్పుడు బాబా కోసం, బాబాతో వచ్చిన వారి కోసం వసతి ఏర్పాట్లకు, కార్యక్రమాల ఏర్పాట్లకు ఎక్కువగా ఖర్చు పెట్టవలసి ఉంటుంది. కనుక బాబా మెహర్జీతో, ఇప్పుడు నీవు నీ ఇష్టమైనప్పుడు ఇక్కడి వరండాలో నీ కార్యాలయం తెరవవచ్చు అని చెప్పారు. ధన సంబంధమైన చర్చను ముగించాక బాబా ముఖంలో సంతోషం కనిపించింది. పూణే భజన బృందం వారిని అరగంట సేపు కీర్తనలు పాడమన్నారు. అందరినీ అలరించేలా, అంతేగాక అందరికీ ఆకలి పుట్టేలా చక్కగా కీర్తనలు పాడమన్నారు. బాబా సమక్షంలో వారు ఆలపించిన భజన గీతాలను విని అందరూ పరవశించారు. బాబా కూడా ఎప్పుడూ లేనంతగా చాలా సంతోషంగాను ఉల్లాసంగానూ ఉన్నారు. ఆ తరువాత బాబా తన గదిలోనికి నడిచి వెళ్ళిపోయారు. ఆనాటి మధ్యాహ్నం తానివ్వబోయే ప్రజాదర్శన కార్యక్రమాల విషయమై చాలా మందితో బాబా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సమయంలో చాలా మంది బాబాతో తమ వ్యక్తిగత సమావేశానికై బయట నిలబడి తమ వంతు గురించి ఎదురు చూశారు. కేశవ నిగం సోదరుడైన ముకుంద్ లాల్ వచ్చాడు. కుష్ఠరోగంతో ముకుంద్ బాధపడుతున్నాడు. అతని శరీరం నుండి దుర్గంధం వెలువడుతోంది. డాక్టర్లు కూడా అతడు బ్రతుకుతాడనే ఆశ లేదన్నారు. చివరిగా బాబా దర్శనం కోరి అతడు మెహరాబాద్ వచ్చాడు. బాబా అతన్ని కలిశారు. అతనితో మాట్లాడిన పిదప కుమార్ ద్వారా బాబా అతనికి ఒక అరటిపండు ఇచ్చారు. ముకుందలాల్ దాని 40 రోజుల తర్వాత తినాలని చెప్పమన్నారు. ఆ సమయానికి అది ఎండిపోయినా, ఎలా ఉన్నా తొక్కతో సహా తినాలని చెప్పమన్నారు. ఇంతకీ బాబా అతనికి 40 రోజుల తర్వాత తినమని ఎందుకు చెప్పారు? ఆయన ఇలాంటి వాటిలో నేర్పరి కదా. అలా 40వ రోజు గురించి ఎదురు చూడడంలో అతడు బాబాను 40 రోజుల పాటు ప్రతిరోజు తలుచుకుంటాడని బాబాకు తెలుసు. అతడు ప్రతిరోజు బాబా ప్రసాదం తినడానికి ఈ రోజు నుండి ఇంకా 35 రోజులు మిగిలి ఉన్నాయని, ఇలా రోజులు లెక్కిస్తూ ప్రతిరోజు బాబాను తలుచుకుంటాడని బాబాకు తెలుసు. నిజానికి ముకుందలాల్ కొన్నాళ్లకు పూర్తిగా కోలుకున్నాడు. నానాఖేర్ సోదరుడు విను మొదటిసారి మెహరాబాద్ వచ్చాడు. బాబా అతన్ని చూడగానే నానాఖేర్తో, ఎంత అందమైన ఆత్మ, ఈ సోదరుడు చాలా మంచివాడు, నాకు బాగా నచ్చాడు అన్నారు. బాబా హాల్లోకి మళ్ళీ 3:40 వచ్చారు. అందరినీ సమావేశానికి రమ్మన్నారు. కార్యనిర్వాహక పెద్దలను వారి వారి బృందాలతో కూర్చోమని ఆదేశించారు. తర్వాత బాబా ఇలా చెప్పి వ్రాయించారు: నా ప్రేమోజ్వల జీవితం ఒక తమాషా కాదు. ఈ సమయంలో నేను మొత్తం విశ్వం కొరకు పని చేయవలసి ఉంటుంది. ఈ విషయంలో నన్ను నేను అంతమొందించుకోవడానికో లేదా విశ్వకల్లోలాన్ని రూపుమాపడానికో నడుం కట్టి ఉన్నాను. ఒక ప్రక్క ప్రజాదర్శన కార్యక్రమాలు ఉంటాయి. ప్రజలు వచ్చి నా పాదాలకు ప్రణమిల్లుతుంటే నాకేమంత ఆనందంగా ఉండదు. అలా కాకుండా నేను మీ అందరికీ ప్రణమిల్లినప్పుడే ఆనందం కలుగుతుంది. నా ప్రేమోజ్వల జీవితం ఈ ప్రజాదర్శన కార్యక్రమాల కంటే భిన్నమైనది. నా ప్రేమోజ్వల జీవితంలోని నా పనికి అంతరాయం కలుగుతున్నట్లు నాకు అనిపించినప్పుడు నేను ఈ ప్రజాదర్శనాలను రద్దు చేయవచ్చు కూడా. ఈ రోజు మధ్యాహ్నం నాతో వ్యక్తిగత సమావేశానికై చాలా మంది వరుసలో నిలబడడం చూశాను. ప్రజా దర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో అటువంటి అప్రశాంతత పెద్ద ఎత్తున చోటు చేసుకుంటుందన్న భావన నాలో మొదలైంది. నా పట్ల మీకున్న ప్రేమయే దీనికంతటికీ కారణమని నాకు తెలుసు. ఇదంతా సహజమే. నా కార్యక్రమం యొక్క ప్రాముఖ్యత తెలిసిన మీ అందరి మధ్యే
ఇటువంటి అలజడి జరిగినప్పుడు ఇక మీ ప్రదేశాలలో ఏర్పాటు చేసిన దర్శన కార్యక్రమాల్లో ఇటువంటి అలజడి జరగదని ఎలా ఆశించగలము? చాలా జాగ్రత్తగా ఆ కార్యక్రమాలను నిర్వహించగలమనే పరిపూర్ణమైన హామీ నాకు ఇవ్వాలి. నాతో ప్రత్యేకంగా వ్యక్తిగత సమావేశాలు వీలు పడవని కార్యనిర్వహణకు పూనుకున్న పెద్దలు ముందే ప్రజలను హెచ్చరించాలి. నేను శాశ్వతంగా బందీనై ఉన్నప్పటికీ శాశ్వతంగా స్వతంత్రులను కూడా. పరిస్థితులు నేననుకున్న దానికి భిన్నంగా ఉన్నాయని నాకు అనిపిస్తే తక్షణం నేను ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోతాను. యావత్ విశ్వం కొరకు నన్ను నేను దహింపచేసుకుంటాను. కాబట్టి చిన్న చిన్న విషయాలను నేను పట్టించుకోను. నిజానికి మీలో మీరే క్రమశిక్షణతో మెలగలేనప్పుడు ఇక ప్రజలకు సంబంధించి హామీ ఏమివ్వగలరని అనేది సందేహమే. నాతో పాటు నా ప్రేమోజ్వల జీవితంలో ఉండే వారంతా అనేక రకాల ఇబ్బందులు, మానసికంగా నిరాశ నిస్పృహలు, శారీరక అనారోగ్యం, ఎదురు దెబ్బలు, అపహాస్యాలు, ఇలా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని నిన్న చేసిన నా ప్రకటనలో వెల్లడించాను. ఇవన్నీ నా ప్రేమోజ్వల జీవితంతో పాటు తలెత్తే విషయాలు. నా ప్రేమోజ్వల జీవితానికి ఇవి అంతరాయం కలిగించబోవు. కానీ నాలో ఈ రోజున కలిగిన అలజడి తప్పకుండా నా ప్రేమోజ్వల జీవితానికి అవరోధాన్ని సృష్టించగలదు. అందువలన ఎటువంటి వ్యక్తిగత సమావేశాలు, ఎవరితోనూ ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు ఉండవని కార్యక్రమ నిర్వాహకులందరినీ హెచ్చరిస్తున్నాను. నేను మీ గ్రామాలకు వస్తాను. మీకు నచ్చిన ప్రదేశాలకు నన్ను తీసుకువెళ్ళండి. నేను మీ వెంట వస్తాను. వేలాది మంది నా దర్శనానికి వస్తే రావచ్చుగాక. వారు కీర్తనలు పాడవచ్చు, భజనలు చేయవచ్చు, హారతులు ఇవ్వవచ్చు. నాకు సందేశం ఇవ్వాలని అనిపించినప్పుడు సందేశాలు ఇస్తాను. కానీ నా ఆదేశాలకు విధేయులై నడుచుకోవడం లేదని నాకు అనిపిస్తే మాత్రం ఆ ఊరు వదిలి వెళ్ళిపోతాను. అలా నేను వెళ్ళిపోతే మీరు బాధపడతారు. 1952 నవంబర్ 15 నుండి నేను బయట పర్యటించడం అన్నది నా దర్శన కార్యక్రమాల గురించి కాదు. కేవలం నా ప్రేమోజ్వల జీవితాన్ని గడిపేందుకే నేను పర్యటిస్తాను. మిమ్మల్ని నేను ఆదేశించినట్లుగా నడుచుకోగలరో లేదో ఇప్పుడే మరోసారి ఆలోచించుకొని నాకు చెప్పండి. ప్రజలు ప్రేమతో చేసే అటువంటి పనులకు మీరెలా హామీ ఇవ్వగలరు? వారి తరపున పూచి ఎలా ఉండగలరు? ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, నా ప్రియమైన ప్రేమికులారా, నేను పని చేయాలనుకున్నప్పుడు ఆ పని తీవ్రత గురించి, గొప్పతనం గురించి లేశ మాత్రం కూడా మీకు తెలియదు. తప్పనిసరిగా నాకు ఏకాంతం కావలసిందే. ఒకవేళ ప్రజలు అలా నా వద్దకు ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉన్నప్పుడు నేను వారికి ప్రతి విషయము వివరించుకుంటూ ఉంటే అది వేరే విషయం అనుకోండి. ఇక ఈ ప్రేమోజ్వల జీవితం కొనసాగడం సాధ్యం కాదు. అందుకే మరోసారి చెబుతున్నాను, మీరు చేసే ఏర్పాట్లు సరిగా లేవని నేను భావించిన మరుక్షణాన వెంటనే నేనెక్కడి నుండి తిరిగి వెళ్ళిపోతాను. దానికి సిద్ధంగా ఉండండి. ధర్మబద్ధంగా సద్గురువులు ప్రేమ వ్యక్తీకరణను నిరోధించరాదని నాకు తెలుసు. అవును, అదే పద్ధతి కూడా. వేలాది మంది రావచ్చు, వచ్చి వారి ప్రేమను వ్యక్తపరిచి వెళ్ళవచ్చు. కానీ నేను మరో ప్రత్యామ్నాయం లేదు. కొన్ని ప్రదేశాలలో నేను ఆశించినవన్నీ అమలు చేయడం చాలా కష్టమని నాకు తెలుసు. అది సహజమే. కానీ అది నా పనిని పాడు చేస్తుంది. నేను చెప్పాలనుకున్నంతా మీకు చెప్పాను. బాబా చెప్పిన విషయాలన్నిటినీ గంభీరంగా విన్న కార్యనిర్వాహక పెద్దలందరూ వారికి ఇచ్చిన ఆదేశాలను నిండు హృదయంతో ఖచ్చితంగా పాటిస్తామని మాట ఇచ్చారు.
ఇది విన్న బాబా చాలా సంతోషించారు. వారితో, సరే, నేను తప్పక వస్తాను, కానీ నా ఆదేశాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. నా పని నాకు చాలా ముఖ్యం అన్నారు. బాబా రంజుని పిలిచి తాను నవంబర్ 1వ తేదీన జ్ఞానం గురించి ఇచ్చిన ప్రవచనాన్ని చదవమన్నారు. అందులో కొంత భాగం చదవడం పూర్తి చేశాడు. దానితో పాటు బాబా ఇచ్చిన వివరణను కూడా చదివి వినిపిస్తుండగా మధ్యలో బాబా అతన్ని ఆగమని సూచిస్తూ ఇలా అన్నారు. నేనే కనుక మీ స్థానంలో ఉండి ఉంటే ఎక్కడైతే ఊహ అంతమవుతుందో అక్కడ జ్ఞానం ఉంటుంది అంటున్నారు కదా, మరి ఆ అనవసర ప్రసంగం వినే తలనొప్పి మాకెందుకు అని అడిగి ఉండేవాడిని. యుగ యుగాలుగా అటువంటి తలనొప్పి పెరుగుతూ పోతే మనిషి పిచ్చివాడైనా అవుతాడు, లేదా జ్ఞానిగానైనా అవుతాడు. ఇది నిజం. ముందుకెళ్ళా. ప్రవచనం చదవడం నిలిపివేయబడింది. అందరూ మెహరాబాద్ కొండ మీదకు వెళ్లి సమాధి గదిని చూసి రావడానికి అనుమతి ఇచ్చారు. వారందరితో బాబా ఇలా చెప్పారు. ఒక సమయంలో 5 నెలల పాటు ఆ సమాధి గదిలోనే నన్ను నేను నిర్బంధించుకున్నాను. అప్పుడు కేవలం టీ మరియు నీరు మాత్రమే తీసుకుంటూ ఉండేవాడిని. ఆ ప్రదేశానికి అత్యంత ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. అంతేకాదు, నేను నా శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు దానిని అక్కడ నిక్షిప్తం చేయమని నా మండలి వారిని ఆదేశించాను కూడా. బాబా మరొకసారి అక్కడున్న వారందరి ప్రేమకు వంగి నమస్కరించారు. ఆ తర్వాత వారితో, ఇప్పుడు నేను అనుకున్న పని పూర్తయింది. ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారో వారు వెళ్ళిపోవచ్చు. ఈ రాత్రి రైల్లో వెళ్ళాలనుకున్న వారంతా బయలుదేరవచ్చు అని చెబుతూ అక్కడ నుండి తన గదిలోకి వెళ్ళడానికి లేచారు. ఆయన కదిలి వెళుతుండగా అందరూ బరువెక్కిన హృదయాలతో బాబా వైపు చూస్తూ నిలబడ్డారు. చాలా మంది ఆ రాత్రికే బయలుదేరుతున్నారు. బాబాతో మళ్ళీ అంత సన్నిహితంగా మెలిగే అవకాశం ఎప్పుడు వస్తుందో వారికి తెలియదు. మరునాడు నవంబర్ 10వ తేదీ ఉదయం 8 గంటలకు బాబా మెహరాబాద్ వచ్చారు. ఆహ్వానితుల్లో కొంతమందిని ఆ ఉదయం కూడా ఉండమని బాబా అంతకు ముందే ఆదేశించారు. వారిలో చాలా మందితో బాబా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ తరువాత హాల్లోకి వచ్చారు. నేను తిరిగి మెహరాబాద్ నవంబర్ 14న వస్తాను. మెహరాజాద్లో నాకు ఈ 3 రోజులు పని ఉంది. నా కాలి ఎముకలు సరిగ్గా అతుక్కున్నాయో లేదో తెలుసుకునేందుకు నా కాలికి ఎక్స్రే తీయించాలని డాంకిన్ చెప్పాడు. అంతేగాక నాకు పని కూడా ఉంది అని బాబా చెప్పారు. మెహర్జీ, నారిమన్, సదాశివ్ పటేల్, ప్లీడర్, మినూ ఖరాస్, పాపా జస్సావాలను వారి ఇళ్లకు తిరిగి వెళ్ళడానికి అనుమతించారు. సూలే, పండోబా, మాధవరావు, మురళిని బాబా నవంబర్ 14వ తేదీన మధ్యాహ్నం మెహరాబాద్ నుండి బయలుదేరమని బాబా చెప్పారు. రాబోయే పర్యటనల్లో బాబాతో ప్రయాణించే వారి పేర్ల జాబితాలో కొన్ని మార్పులు చేసి బాబా ఇలా చెప్పారు. ఇప్పుడు మీ అందరికీ మళ్ళీ ప్రస్ఫుటంగా చెప్పేది ఏమిటంటే, నవంబర్ 15వ తేదీ నుండి ఏప్రిల్ చివరి వరకు కొనసాగే నా ప్రేమోజ్వల జీవితం నాకు అంతర్గతంగా కొనసాగుతుంది. అంటే ఒక ప్రక్క అంతర్గత జ్వాల మరియు బాహ్యంగా సంభవించే అవమానాలు, నిందలు, రోగాలు, నిరాశ, ఎదురు దెబ్బలు. మరొక ప్రక్క వీటితో పాటు ప్రజా సందోహం మధ్య దర్శన కార్యక్రమాలు, భజనలు, హారతులు ఉంటాయని మీకు తెలియజేస్తున్నాను. అందువలన నా వైభవంలోను నా అవమానాల్లోనూ మీరు పాలు పంచుకునేందుకు సిద్ధంగా ఉండాలి. కానీ అతి ముఖ్యమైన విషయమేమనగా, నేను చెప్పింది మీరు తప్పక చేయాలి. వేలాది మంది నా దర్శనం కోరి వచ్చి నా పాద స్పర్శతో పులకించి భజనలు, కీర్తనలు ఆలపించడంలోని ఆనందాన్ని మీరు కూడా పంచుకోవచ్చు. కానీ కొన్ని ప్రదేశాలలో నాకు
నా పనికి వ్యతిరేకతలు ఎదురవ్వచ్చు, భంగపాటు కలగవచ్చు, అవమానం కలగవచ్చు. అప్పుడు కూడా మీరు నాకు విధేయులుగా ఉంటూ వాటిలో పాలు పంచుకునేందుకు సిద్ధంగా ఉండాలి. చాలా కాలం నుండి నాతో ఉన్నవారు అనగా నా సన్నిహిత మండలి ముఖ్యంగా నా ఆజ్ఞలకు బద్ధులై ఉంటూ జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. వచ్చిన వారంతా తిరిగి వారి స్వస్థలాలకు వెళ్ళిపోయారు. మండలి వారు చేయవలసిన విధులను బాబా ఈ విధంగా నిర్ణయించారు. పెండు ప్రయాణ విషయాల నిర్వహణ, సదాశివ్ పటేల్ ఆహార విషయాల నిర్వహణ, అలోబా సామాను విషయాలు, కుమార్ కమాండర్ ఇన్ చీఫ్ అన్ని విషయాలను పరిశీలించే అధికారి, జగన్ బాబా భోజనానికి ఆహారం వండడం, రాత్రి కాపలా డ్యూటీ, ఏరిచ్ బాబా వ్యక్తిగత సహాయకుడు, నానాఖర్ కైకోబాద్కి సహాయకుడు, రంజు కార్యక్రమాల దినచర్యను డైరీలో వ్రాస్తాడు, మెహర్జీ నారిమన్ ఢాకే బాబాతో సహచరులుగా వ్యవహరిస్తారు, విష్ణు జమా ఖర్చులు వ్రాయడం, పూణే నుండి గాడేకర్ మధుసూదన్ థాడేను కూడా బాబాతో ఉండేందుకు పిలిపించారు. అమెరికాలో జరిగిన కారు ప్రమాదం వలన దెబ్బతిన్న బాబా ఎడమకాలు ఇంకా పూర్తిగా నయమవలేదు. ఆ కాలుకి ఒక మూస తయారు చేసి పెట్టారు, కానీ బాబా దాన్ని ఉపయోగించలేదు. బాబా సాధారణ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. జ్వరం వస్తోంది, గొంతు నొప్పి కూడా బాధిస్తోంది. అంతేకాక పొత్తు కడుపులో అసౌకర్యంగా ఉందంటూ తరచూ చెప్పేవారు. బాబా ఆరోగ్య పరిస్థితిని గురించి వివరిస్తూ ఆయన ప్రయాణానికి ముందే భారతదేశమంతా సర్క్యులర్ ద్వారా తెలియజేశారు. బాబా చేసే ప్రయాణం గురించి ప్రస్తావిస్తూ దానిని ప్రేమాగ్ని అనే మహాసముద్రంలో మానవాడిని ముంచివేసేందుకు అని ప్రకటనలో వెల్లడించారు. నిజానికి కాలుకు క్రింది లోయర్ థర్డ్ అని అంటుంటారు. ఎముక విరిగినప్పుడు అది తిరిగి అతుక్కునేందుకు చాలా సమయం పడుతుందని డాక్టర్లు చెబుతూ ఉంటారు. బాబా విషయంలో కూడా ఈ ప్రక్రియలో ఎటువంటి మినహాయింపు లేదు. అందుకేనేమో బాబా కాలు నయమవడానికి చాలా సమయం పడుతోంది. మెహరాజాద్, పింపల్గాం, అహ్మద్ నగర్ తిరిగి వచ్చినప్పటి నుండి బాబా కాలికి వరుసగా ఎక్స్రేలు తీయిస్తూ ఎముక పరిస్థితిని పరిశీలిస్తున్నారు. చివరిసారి తీసిన ఎక్స్రేలో విరిగిన ప్రదేశంలో ఎముక కలవలేదని తెలిసింది. ఇదే పరిస్థితి కొనసాగితే మోకాలు క్రింది భాగంలో మళ్ళీ ప్లాస్టర్ వేసి కట్టుకట్టాలని డాక్టర్లు చెప్పారు. అందువల్ల ఈ ప్రేమోజ్వల జీవితం గడిపే సమయంలో సమయం దొరికినప్పుడు బాబా అహ్మద్ నగర్ వచ్చి ఎక్స్రే తీయించుకొని కాలు ఎముక అతుక్కోవడంలో పురోగతిని గురించి వైద్య సలహా తీసుకోవాలి. బాబా తాను పింపల్గాంకి తిరిగి వచ్చినా రాకపోయినా తాను తలపెట్టిన ప్రేమోజ్వల కార్యక్రమం మాత్రం ఏప్రిల్ నెల ముగిసే వరకు కొనసాగుతుందని తెలియజేశారు. ఈ సమయంలో తనను ఎవరూ కలుసుకునే ప్రయత్నం చేయరాదని స్పష్టం చేశారు. ముఖ్యంగా పింపల్గాంలో ఉన్న సమయంలో తనను ఎవరూ వ్యక్తిగతంగా కలుసుకోకూడదని, తమ సొంత విషయాలు, తమ బాధలు, కష్టాలు చర్చించరాదని గట్టిగా నొక్కి చెప్పారు. ఈ ప్రేమోజ్వల జీవితం ఏప్రిల్ నెలలో పరాకాష్ఠకు చేరుతుంది. అంతవరకు తన సంకల్పం ప్రకారం పని కొనసాగించడానికి బాబా ఖచ్చితంగా స్వేచ్ఛాయుతుడై ఉండాలి. జై బాబా. మనం ఈ చాప్టర్ పూర్తి చేసుకున్నాము. మరి రేపటి నుంచి మన గ్రూపులో ఎవరైనా